మెట్రో రైలు ప్రయాణికుల సంఖ్య కొన్ని నెలలుగా స్థిరంగా కొనసాగుతోంది. నిత్యం ప్రయాణించే వారి సంఖ్య సగటున 5 లక్షలకు అటు ఇటుగానే ఉంటోంది. ఈ సంఖ్య 7 లక్షలకు చేరాలనేది ఎల్ఎన్టీ హైదరాబాద్ మెట్రో లక్ష్యం. తద్వారా ఆదాయం పెరిగి నష్టాలను తగ్గించుకోవాలని సంస్థ భావిస్తోంది. అందుకు వేలల పొడిగింపు ద్వారా సంఖ్యను ఆదాయాన్ని పెంచుకోవచ్చని చూస్తోంది. మెట్రో వేలను పొడిగించాలని ప్రయాణికుల నుంచి ఎప్పటినుంచో డిమాండ్ ఉంది. 24 గంటల పాటు మేల్కొని ఉండే నగరంలో కనీసం అర్ధరాత్రి 12 గంటల వరకైనా మెట్రో రైలు సేవలు అందుబాటులో ఉండాలని ప్రయాణికులు కోరుతున్నారు. దీనిపై సంస్థ 2 ఏళ్లుగా తర్జనా భర్జన పడుతోంది. రైళ్ల రాకపోకలకు ట్రాక్ నిర్వహణకు సమయం చాలదని ఇంతకాలం వెనకడుగు వేసిన తాజాగా ఏప్రిల్ 1 నుంచి వేలలను పెంచింది. నగరం నడిబొడ్డున ఉన్న అమీర్పేట్ స్టేషన్కు అర్ధరాత్రి 12 గంటలకు వెళ్లినా 4 వైపులకు మెట్రో లభిస్తోంది. ఆలస్యంగా విధులు ముగించుకుని ఇంటికి చేరే వారికి, దూర ప్రాంతాలు వెళ్లే వారికి, రాత్రి షిఫ్ట్లకు విధులకు హాజరయ్యే వారికి ఉపయోగకరంగా ఉండనుంది. దీంతో ఛార్జీలను కూడా పెరిగిన టోకు ధరల సూచీల మేరకు సవరించేలా సంస్థ కసరత్తు చేస్తోంది. వీరిచ్చే ఛార్జీల పెంపు ధరలను అధ్యయనం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అభ్యర్థన మేరకు కేంద్రం కమిటీ వేయాల్సి ఉంటుంది. మెట్రో యాక్ట్ ప్రకారం మొదటిసారి ధరల పెంపునకు కమిటీ సిఫార్సు తప్పనిసరి. ఆ తర్వాత తుది నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది.